హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అన్వేషణ. ఈరోజు మా అన్వేషణలో స్వయంగా హిందువులే ఉరుసు జరిపే ఏకైక దర్గా జమాలయ స్వామి దర్గా. ఈ దర్గా గురించి, ఆయన గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. కొన్ని వందల సంవత్సరాల క్రితము కడప జిల్లాలోని వెలువలి అనే గ్రామంలో ఒక వ్యక్తి, అంటే కొత్త వ్యక్తి ఆ ఊర్లోకి రావడం జరిగింది. ఆయన చూడడానికి ఏదో సాధువులాగా, పిచ్చి సాధువులాగా అని అనిపించేవారు. అలా ఆయన కొన్ని రోజులు అక్కడ కొన్ని నెలలు ఉండడం జరిగింది. ఆ కొన్ని నెలల్లో ఆయన ఎవరన్నా పెడితే తినేటోరు, అంతకు తప్ప ఆయన పోయి ఎవరిని కూడా చేయి చాచి అడిగింది లేదు. ఆయన ఎవరని ఎవరికి చెప్పింది లేదు. ఈ ఊరు ఏంటి అని ఆయన తెలుసుకునింది ఎవరిని అడిగింది లేదని కూడా వెలువలి గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఇంకా ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ ఊరికి దగ్గరలోనే కుందుద్వది నది అంటారనమాట. ఆ కుందు నది ఉంది. కుందు నది ఉప్పొంగి ఊర్లోకి వస్తుందని చూస్తూ అందరు జనాలంతా ఏరు దగ్గరికి పోయి చూసేటప్పుడు ఈ పిచ్చి వ్యక్తి పోయి ఆ నదిలో దూకడం జరిగిందంట. అరే ఎవరితను నీళ్ళలో దూకాడు, కొట్టుకొని పోతున్నాడు, ఎవరితను అంటే అందరు చూసి అదే ఆయన పిచ్చి సాధు ఉన్నాడు కదా, ఆయన ఏదో దాంట్లో దూకినట్టుండారు. అరే ఇన్ని రోజులు ఇక్కడ మన ఊర్లో ఉండి ఇప్పుడు మన నదిలోనే దూకి చనిపోయాడే, అయ్యో పాపం అని కొన్ని రోజులు ఊర్లో చెప్పుకోవడం జరిగింది ఆయన గురించి. ఆ తర్వాత ఎండాకాలం వచ్చింది, నీళ్ళన్నీ ఎమిరిపోయినాయి. ఆ ఏట్లో ఇసుక తీసి ఇండ్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది. అలా ఒక 6-7 నెలల తర్వాత ఒక ఎద్దుల బండి ఇసుకలో పోతూ ఉంటే ఆ ఇసుక లో నుంచి దాంట్లో టైర్లు, అంటే ఇప్పుడు టైర్లు అనమాట, అప్పుడు చెక్క టైర్లు, ఆ చెక్క టైర్లు, ఆ ఎద్దుల బండి టైర్లు రావడం లేదు, లోపలికి దిగబడ్డాయి. ఇంకా అక్కడికి వచ్చి కొద్దిమంది అంతా కూడా లాగినా కానీ అది బండి అనేది కదలడం లేదు. ఎందుకు కదలలేదని పార తీసుకొని బండి అతను గబగబా అక్కడ ఇసుక జరిపేశారట. అప్పుడు ఏళ్ళు కనిపిస్తూ ఉన్నాయంట. అంటే ఏళ్ళు ఏదైతే టైరు చక్రం ఉందో ఆ చక్రానికి గట్టిగా పట్టుకొని ఉన్నట్టు వాళ్ళు గమనించారు. అరే ఎవరన్నా శవం, ఇక్కడ అప్పట్లో ఏట్లో కాల్చేటోళ్ళు కదా, సో ఎవరన్నా ఏమన్నా కాల్చింటే ఇట్లా సగం కాలి అట్లా ఇరుక్కపోయిందేమో, పట్టండి అని ఆ ఏళ్ళు గట్టిగా లాగి బండికి జరిపి ఆ చేతులు పట్టుకొని పైకి గుంజితే ఆ రోజు 6 నెలల క్రిందట ఏ అయితే పిచ్చి సాధువు, మతిలేని సాధువు ఏట్లో దూకారో ఆయన అక్కడ కనపచ్చారు. వీళ్ళు ఎప్పుడు లేపారో ఆయన ఒంటి మీద ఇసుకను దులుపుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వీళ్ళందరూ కూడా మీరు ఎవరు అని అడగడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ దగ్గరలోనే, అంటే ఎలువలి నుంచి ఒక 20-25 కిలోమీటర్లో కృష్ణంపల్లి అనే ఊరుంది. ఆ గ్రామంలోని రెడ్డి గారికి 4-5 మందికి ఆయన కల్లో కనపచ్చి, నేను మీ ఊరికి వస్తున్నాను, నేను పలానా చోట ఉన్నాను, మీరు రాండి అని చెప్పినట్టు వీళ్ళు ఉన్నారు. కానీ అప్పటికి కృష్ణంపల్లెలో చాలా వరకు, అంటే నీటి చుక్క అనేది లేకుండా, భూమిలో నీళ్లు లేవు, ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకునేది కూడా దగ్గరలో ప్రాంతాలు ఏం లేవు. అలా నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడేటోళ్ళు. అప్పుడు వీళ్ళు, అరే నేను చెప్తున్నాను కానీ నా మాట ఎవరింటారు అని ఇలా ఒకరికొకరు అక్కడ చెప్పుకోవడం జరిగింది. నాకు ఈరోజు ఈ కళ వచ్చింది, ఇక్కడ జమాలయ స్వామి వెలవలిలోని అక్కడ ఉన్నారంట, ఆయన మనం తీసుకొచ్చుకుంటే ఆయనను మాకు నీళ్ళతో పాటు ఆయన వస్తానంటున్నారు అని. అలా 5-6 మంది అందరూ బండ్లు కట్టుకొని, అప్పుడు ఎద్దుల బండ్లే కదా ఫ్రెండ్స్ ఎక్కువ, ఈ ఎద్దుల బండ్లన్నీ నీటితో బాగా కడిగి ఆ ఎలువలి అనే గ్రామానికి ఎత్తుకుంటూ పోవడం జరిగిందట. అక్కడ పోయినాక ఆయన ఊరి బయట ఉన్నారు. అక్కడ నుంచి ఆయనకు పోయి వీళ్ళు అడిగారు చాలామంది, అంటే ఇక్కడ నుంచి పోయిన ఈ ఎవరైతే రెడ్డి గారు హిందువులు ఉన్నారో వీళ్ళందరూ అడిగినా ఆయన వెన్నపూస అనే ఆ కుటుంబీకులకు మాత్రమే నేను ఆ బండి ఎక్కి కూర్చున్నారు. అక్కడ నుంచి అందరూ సంతోషంగా ఆయనను తీసుకొని రావడం జరిగింది. కృష్ణంపల్లెలోని ఊరి బయటికి రాగానే ఆయన, నేను ఇక్కడే ఉంటాను, నేను ఊర్లోకి రాను అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ భూమిలోని నీళ్లు సంపూర్ణంగా ఉన్నాయి అని పక్క వాళ్ళు చెప్తున్నారు. సంపూర్ణంగా ఎంత అంటే ఈ రోజు వరకు కూడా నీటి సమస్య రాలేదు. అంటే నాకు ఆయన చెప్పడం జరిగింది, 200-300 సంవత్సరాల నుంచి మా కుటుంబీకులు ఇక్కడ చూస్తున్నారమ్మా, అప్పుడు వరకు కూడా నీటి సమస్య లేదు. ఆ రోజు జమాలయ స్వామి రావడం వల్ల ఇంకా నీటి సమస్య తీరింది. ఏదన్నా బోర్లు చెడిపోతే తప్ప
లేకపోతే నీరు మాత్రం ఎప్పటికీ వస్తాయి. అలా ఉండేదన్నమాట. ఆ తర్వాత ఆయన హిందువులు అంటే ఆ వెన్నపూస నాగిరెడ్డి గారు అనే వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళకు భోజనము, ఈ కనపచ్చే దర్గా కానీ ఇక్కడ ఉండే ప్రతి చెట్టు ఆయన ఆవరణ ఎంతవరకు ఉందో అదంతా కూడా వాళ్ళ సొంత ప్రాపర్టీ అని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆయన సొంత ప్రాపర్టీ అది నాగిరెడ్డి గారిది. ఆయన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి యోగక్షేమాలన్నీ కూడా హిందువులే చూసి ఆయనకు సకల మర్యాదలతో అన్నీ చేసేవారు. ఒకరోజు ఆయన వెన్నపూస గారి మహిళ అంటే వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు లేదా వాళ్ళ భార్య ఉండొచ్చు, మాకైతే క్లారిటీగా తెలియదని అక్కడ నాకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆమె వెళ్ళి స్వామికి సేవ చేసుకుంటూ అన్నం పెడుతూ చేసేటప్పుడు అమ్మగారు, నేను రేపు వచ్చే శుక్రవారం చనిపోబోతున్నాను, నా పరిస్థితి ఇంకా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది, నాకు ఈ భూమి మీద ఉండే అర్హత లేదు అని ఆయన చెప్పడం జరిగిందట. అప్పుడు ఆమె చాలా బాధతో, అదేంది స్వామి అంటే, అవునమ్మా, నేను మీ ఇంటికి వచ్చి నేను మీ రుణంలో ఉండి అంటే మీ ఇంట్లో మనిషిలాగా ఉన్నాను కాబట్టి మీ చేతుల మీదుగా నాకు నీళ్ళు వేస్తే కనుక నేను నీ చేత్తో నీళ్లు తీసుకొని నేను చనిపోతాను శుక్రవారము, ఆ రోజు నువ్వు ఎలాగ పొలాలకు అలా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్పారట. సరే అనేసి ఆమె బేస్తవారం పనికి అంటే పొలంలోకి వెళ్ళిందంట. పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి, జమ్మాలయ స్వామి గారు చనిపోయినారమ్మా మీ ఇంట్లో ఉంటేనే ఆయన అని చెప్పారంట. ఆమె వచ్చి శ్లోక సముద్రంలో మునిగిపోయి చాలా బాధపడి, నా చేత్తో నీళ్ళైనా, నా చేత్తో ఒక పిరికెడు అన్నమైనా తినకుండా పోతివి స్వామి, రేపు కదా నువ్వు చేస్తానని చెప్తివి, రేపు నువ్వు చనిపోతావు అంటే నేను ఈరోజు పొలం దగ్గరికి వెళ్ళాను, నాది తప్పైపోయింది స్వామి అని ఆమె రోధిస్తే, ఆ బాధ చూడలేక ఆయన లేచి, నాదే తప్పైందమ్మా, నేను రేపు కదా చనిపోతానని నీకు చెప్పింది, నీది కాదు తప్పు, నువ్వు బాధపడితే నేను చూడలేను, నువ్వు ఏడ్చే ఏడుపు నాకు నా హృదయాన్ని కలిగిస్తుందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి లేచి మళ్ళీ తెల్లవారి చనిపోవడం జరిగిందంట. అంటే అంత మహాత్ములు ఆయన. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈయన జీవ సమాధి కిందికని. ఆ తర్వాత హిందువులంతా హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆయనకు అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న వెలువలి ప్రజలందరూ కూడా కృష్ణంపల్లికి వెళ్ళి, అలా మీరు ఎలా పొడుస్తారు, మీరు చెప్పాలి కదా, ఆయన మా స్వామి, మేము ఆయనకు మంచి చెడ చూసుకుంటాం, చనిపోయినప్పుడన్నా మా సాంప్రదాయ ప్రకారంగా మేము చూస్తామని చెప్పి వాళ్ళతో గొడవపడి అప్పట్లోనే పెద్ద మనుషులు కోర్టులు కేసులు అంటూ వెళ్ళారంట. అక్కడ నుంచి అందరూ ఇరు వర్గాల ప్రజలు పెద్ద మనుషులంతా కూర్చొని దీనికి ఏదో ఒక పరిష్కారం కావాలి కాబట్టి ఈ పరిష్కారం మీరు కూర్చొని మనమే మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయనకు వీళ్ళు ఒకసారి తోవి చూస్తాము, మీరు ఏదైతే హిందూ సాంప్రదాయంతో ఆయనను పూడ్చారో అలాగే ఉంటే ఆయన మీ స్వామి, మీకే వదులుతాము, లేదంటే మేము తీసుకెళ్తాము అని మాట్లాడుకొని సమాధి తవ్వినప్పుడు ఆయన నమాజ్ చదువుకున్నట్టు కనిపించారంట. అంటే ముస్లిం వాళ్ళు చేసింది హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు అయినప్పటికీ గాను ఆయన అక్కడ తవ్వి చూస్తే ముస్లిం సాంప్రదాయం కిందికి ఉన్నారని, కానీ హిందువులు ఆయనను బాగా చూసుకున్నారు కాబట్టి ఆయన హిందువులకే చెందాలని అక్కడ ఉండే ముస్లిమ్స్ అంతా కూడా ఆయనకే, హిందువులకే వదిలిపెట్టేసి వాళ్ళ కోసమే ఆ స్వామికి అక్కడే పెట్టి, కాకపోతే ఉరుసు మాత్రం ముస్లిమ్స్ జరగాలి, కానీ అక్కడి నుంచి వచ్చే గంధం కానీ అక్కడ వాళ్ళకి ఏదైనా కానీ మొత్తం యోగక్షేమాలన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా వాళ్ళే హిందువులు చూడాలని స్వామివారు అప్పుడు అక్కడి నుంచి చెప్పడం జరిగిందంట. కాబట్టి అక్కడే వదిలేసి ఆయనను వీళ్ళంతా పోయి అక్కడ చూస్తారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో పేర్లుగా నుంచి వాళ్ళన్నీ కూడా ప్రతి హిందువు, ప్రతి క్రిస్టియన్ అంటే అక్కడ ఉండే హరిజనవాడ ఎక్కడైనా కానీ జమాలయ స్వామి, జమాల్వి, జమీలా, జమాల అంతా అదే పేర్లు ఫ్రెండ్స్. కుల మతాలకు అతీతంగా వెన్నపూస వాళ్ళు చాలా అద్భుతంగా ఉరుసు జరుపుతారు. అప్పట్లో పూర్వంలో నెలల కొద్దీ ఉరుసు అనే ఒక సందడి జరిగేదట. మా జేజీ కూడా చెప్తాండే, మేము కూడా వెళ్తూ ఉంటే మీ బండ్లు వేసుకొని 1 నెల 2 నెలల పాటు అక్కడ దగ్గరలో చిన్న ఉంగ్లి పెద్ద ఉంగ్లి అని ఉంది, అలా ఉరుసులన్నీ చూసుకుంటూ వారం 10 రోజుల పాటు మేము కృష్ణంపల్లిలో ఉండి జమాలయ స్వామి ఉరుసు చూసి వస్తామని. చాలా ఇలాంటివి మనం ప్రోత్సహించాలి ఫ్రెండ్స్. కులాలు మతాలు ఏముంది కులంలో, ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఏ కులంలో ఏముంది, ఏ మతంలో